హాయ్ అండి. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో అదేంటంటే కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. బట్ ఎందులో స్టార్ట్ చేయాలి? మీషోలో స్టార్ట్ చేయాలా? అమెజాన్‌లో స్టార్ట్ చేయాలా? లేదా ఫ్లిప్‌కార్ట్‌లో స్టార్ట్ చేయాలా? ఈ 3 ప్లాట్‌ఫామ్స్‌లో ఏది బెస్ట్? బిగినర్స్‌కి ఏది ఈజీ? అండ్ ప్రాఫిట్ ఎందులో ఎక్కువ ఉంటుంది? సో ఈ డౌట్స్ అన్నిటికి ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే మనం మీషో గురించి మాట్లాడుకుందాం. మీషో మెయిన్‌లీ బిగినర్స్ కోసమే డిజైన్ చేసిన ప్లాట్‌ఫామ్. ఇక్కడ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏందంటే ఇక్కడ మనం జీఎస్టీ లేకుండా కూడా బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇందులో మనం రీసెల్లింగ్ కూడా చేయొచ్చు. రీసెల్లింగ్ అంటే ఏం లేదండి, మన దగ్గర ప్రోడక్ట్స్ లేకపోయినా పర్లేదు, సప్లయర్ ప్రోడక్ట్స్ మీద కొంచెం మార్జిన్ యాడ్ చేసుకొని సెల్ చేయొచ్చు. కానీ మీషోలో మనకు మార్జిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఒక 200 ప్రోడక్ట్ని మనం 300కి సెల్ చేస్తే మనకు 40-60 రూపీస్ మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. అందుకే మీషో అనేది పర్ఫెక్ట్ ఫర్ బిగినర్స్. మనం ఏదైనా లాంగ్ టర్మ్ పెద్దగా బిజినెస్ బిల్డ్ చేయాలనుకుంటే కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు అమెజాన్ గురించి మాట్లాడుకుందాం. అమెజాన్ వరల్డ్స్ బిగ్గెస్ట్ కామర్స్ ప్లాట్ఫామ్. ఇందులో మనం సేమ్ 200 ప్రోడక్ట్ని 500 దాకా కూడా సేల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మార్జిన్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనం ఇంటర్నేషనల్ సెల్లింగ్ కూడా చేయొచ్చు. కానీ అమెజాన్లో బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా జీఎస్టీ ఉండాలి. అండ్ ఇందులో కమిషన్ కూడా ఉంటుంది. సో స్టార్టింగ్లో మనకు బిజినెస్ కొంచెం టఫ్గా ఉంటుంది. బట్ వన్స్ సెట్ అయ్యాక మనకు మంచి ఇన్కమ్ ఉంటుంది అండ్ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకే అమెజాన్ అనేది సీరియస్గా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్. నెక్స్ట్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ గురించి మాట్లాడుకుందాం. ఫ్లిప్కార్ట్ అనేది మీషో లాగా ఈజీగా ఉండదు, అమెజాన్ లాగా హార్డ్గా ఉండదు. ఇది మధ్యలో బ్యాలెన్స్డ్ ప్లాట్ఫామ్. ఇక్కడ ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. సో మనం డీసెంట్ ప్రాఫిట్ అయితే ఎర్న్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి సేమ్ 200 ప్రోడక్ట్ని ఇక్కడ మనం 400 దాకా కూడా సేల్ చేయొచ్చు. సో మనకు 80-120 రూపీస్ అయితే ప్రాఫిట్ ఉంటుంది. బట్ ఇందులో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రిటర్న్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కస్టమర్స్ అన్నెసెసరీగా రిటర్న్స్ అయితే పెడతా ఉంటారు. సో అందుకే మనకు ఫ్లిప్కార్ట్లో రిటర్న్ ఆప్షన్ చాలా తక్కువ ఉంటుంది. బట్ మనం మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ పంపిస్తే రిటర్న్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఫ్లిప్కార్ట్ ఇంటర్మీడియట్ సెల్లర్స్కి అయితే బెస్ట్. మీరు కంప్లీట్గా బిగినర్స్ అయితే మీషోలో బిజినెస్ స్టార్ట్ చేయండి. మీ దగ్గర కొంచెం అమౌంట్ ఎక్కువ ఉండి మీరు లెర్నింగ్ స్టేజ్లో ఉంటే ఫ్లిప్కార్ట్లో బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. లేదు మీరు లాంగ్ టర్మ్ బ్రాండ్ బిల్డ్ చేయాలనుకున్నా, ఎక్కువ ప్రాఫిట్ రావాలి అనుకున్నా కూడా అమెజాన్ బెస్ట్ చాయిస్. అండ్ మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ చెప్తాను. సక్సెస్ఫుల్ సెల్లర్స్ అందరూ ఫాలో అయ్యేది ఇదే. అదేంటంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం ఫస్ట్ మీషోలో బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫ్లిప్కార్ట్కి షిఫ్ట్ అవుతారు. ఫైనల్గా అమెజాన్లో బ్రాండ్ బిల్డ్ చేస్తారు. కామర్స్ బిజినెస్లో సక్సెస్ రావాలంటే ప్లాట్ఫామ్ కంటే కన్సిస్టెన్సీ అండ్ ప్రోడక్ట్ సెలెక్షన్ ఇంకా ప్రైస్ ఫిక్సింగ్ ఇవైతే చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కరెక్ట్ చేస్తే ఖచ్చితంగా మనం బిజినెస్లో సక్సెస్ అవుతాం. అండ్ మీరు ఏ ప్లాట్ఫామ్లో బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో నాకైతే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.